గత 5 నెలల్లో రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు 10 అన్యాయాలు ద్రోహాలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఇది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అదేంటో కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు మాత్రం ఇవేవి కనిపించడం లేదు. ఆమె ఎంత కాడికి తన అన్న వైఎస్ జగన్ని విమర్శించడానికి సబ్జెక్టులను వెతుక్కోవడం మినహా మరో ఆలోచన అయితే ఏది చేయడం లేదు. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి నుంచి పరిశ్రమ మొదలుకొని లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు, అలాగే ఇతరత్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమరావతికి తరలిస్తుండడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి చక్కగా వివరించారు. కానీ ఏపీ కాంగ్రెస్కి సారథ్యం వహిస్తున్న షర్మిల మాత్రం సీమకు బాబు చేస్తున్న అన్యాయం, ద్రోహం కనీసం సీమ కుట్టినట్టయినా అనిపించడం లేదనే విమర్శలైతే ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా పట్టించుకోకపోవడం ఏంటనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఇదే చంద్రబాబు సర్కారుకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే మాత్రం నేనున్నా అన్నట్టుగా వెంటనే మీడియా ముందుకు షర్మిల రావడాన్ని కాంగ్రెస్ నాయకులే తప్పుపడుతున్నారు. కేవలం వ్యక్తిగత ఎజెండాతో ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్పై నిత్యం విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆ పులివెందుల వైద్య కళాశాలకు మంజూరైన 50 సీట్లను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినప్పుడు మాత్రమే షర్మిల స్పందించారు. ఇంతకు మించి రాయలసీమ నుంచి తరలుతున్న వివిధ కార్యాలయాల గురించి షర్మిల నోరెత్తిన పాపాన పోలేదు. తన మౌనం ద్వారా చంద్రబాబు సర్కారుకు షర్మిల ఎంత వంత పాడుతుందనే అనుమానాలను కాంగ్రెస్ నాయకులే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు.